హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ విద్యాలక్ష్మి. నిశ్శబ్ద యుద్ధం మొదటి భాగం. సాయంత్రం చివరి పక్షుల గుంపు గుడిపై నుండి లేస్తూ ఉన్నాయి. అదే సమయంలో పౌర్ణమి చంద్రుడు ఉదయించబోతున్నాడు. ఆ గుడికి దగ్గరగా ఉన్న విల్లా. శాంతాదేవి అంతిమయాత్రలో నడుస్తున్నట్లుగా నడుస్తూ మేడపైకి వెళుతోంది. శాంతమ్మా! గట్టిగా పిలుపు వినిపించింది. మామగారి గుర్తుకు బ్రేకు వేసినట్లుగా ఆమె కాళ్ళు ఆదిపోయాయి. నిదానంగా తిరిగి కళ్ళెత్తి తన మామగారి వైపు చూసింది. రవీంద్ర ఎంపీ పదవిని నిరాకరిస్తున్నట్లుగా న్యూస్లో రేపు అనౌన్స్ చేస్తాడట. ఆ విషయం న్యూస్లో చెప్తున్నారు. ఇదంతా నీకు తెలిసే చేస్తున్నాడా? అడిగాడు శివారెడ్డి. నాకు ముందే ఏం చెప్పలేదు మామయ్యా. నేను కూడా న్యూస్లో విన్నానిప్పుడే, సౌమ్యంగా చెప్పింది శాంతాదేవి. న్యూస్ విన్న వెంటనే కాల్ చేసి అడిగావా? ఎందుకు ఎంపీ పదవిని తిరస్కరిస్తున్నట్లుగా మీడియాలో అనౌన్స్ చేస్తానంటున్నాడు? వాళ్ల నాన్న హెల్త్ బాగయ్యేవరకైనా ఆ పదవిలో కొనసాగించకుండా ఎందుకిలా చేశాడు అడిగావా? నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు మావయ్యా. ఇదంతా నీ నిర్వాహకమే శాంతమ్మా. రవిని మొదటి నుండి చాలా గారాబం చేశావు. పాలిటిక్స్కు దూరంగా పెడుతూ వచ్చావు. మనమేమిటి, మన హోదా ఏమిటి? కొంచెమైనా స్పృహలో ఉండి బ్రతకాలి. మనలాంటి పాలిటిక్స్ మీద ఎప్పుడూ మీడియా ఒక నిఘా ఉంటుంది. మన ప్రతి మూమెంట్ మీడియా వరకు వెళ్తుందని తెలుసుకదా శాంతమ్మా? శాంతాదేవి మొహం చూసి కాస్త శాంతంగా గొంతు తగ్గించి చెప్పాడు. సరే మావయ్య, నేనడిగి తెలుసుకుంటాను. మళ్లీ మేడమెట్లెక్కబోతున్న శాంతాదేవితో అన్నాడు. మామూలుగా అడగటం కాదు, కాస్త గట్టిగా కోపంగా అడుగు. వాడు వస్తూనే అన్నాడు. సరే మావయ్య అంది. నీకు హెల్త్ బాలేదు. అన్నింటికీ అతిగా బాధపడుతూ ఉంటావు. అందుకే నీకు హెల్త్ బాలేదు అన్నాడు. శాంతాదేవి తలదించుకుంది. అన్ని బాధ్యతలు నీమీదనే ఉన్నాయి శాంతమ్మా. నువ్వు నీ గురించి పట్టించుకుంటే మిగిటా అందరూ బాగుంటారు. గోపాల్ నీకు ఇంజెక్షన్ వేయటానికి వస్తున్నాడు. వాడి కారులోనే నేను ఎయిర్పోర్ట్ వెళ్తాను అని చెప్తున్నాడు శివారెడ్డి. ఇంతలో పోర్టికోలో కారు ఆగిన శబ్దం వినిపించింది. అదిగో వాడి వచ్చాడుగా, అడుగు ఏం చెబుతాడో. హాల్లో ఉన్న ఒక రూంలోకి వెళ్ళి అక్కడ నుండి వింటున్నాడు. రవీంద్ర వచ్చి విశాలంగా ఉన్న హాల్లో సోఫాలో కూర్చున్నాడు. శాంతాదేవి నెమ్మదిగా రవీందర్ దగ్గరికి వచ్చి అతని తల నిమిరి, డిన్నర్ చేద్దూరా కన్నయ్యా అని తల నిమిరి ప్రేమగా చెప్పింది. రవీంద్రన కన్నయ్య అని ముద్దుగా పిలుచుకుంటుంది. వస్తూనే రవీంద్రమీద కేకలు వేయకుండా అంత ఆప్యాయంగా పలకరించటంతో కోపమొచ్చింది శివారెడ్డికి. నేనేం చెప్పానో ఏం చేస్తోంది? వస్తూనే కోపంగా అడగమని చెప్పాను. ఆప్యాయంగా అడుగుతున్న శాంతాదేవి మీద కోపం వచ్చినా ఆయన మనసు కరిగిపోయింది. ఆ తల్లి మనసుకు. నువ్వు తల్లిగా ఆలోచిస్తున్నావు. నేను పరువు ప్రతిష్టలా, పాలిటిక్స్ గురించి మాత్రమే ఆలోచించాను అనుకున్నాడు మనసులో శివారెడ్డి. అమ్మా అని రవీంద్ర తల్లి నడుము చుట్టూ చెయ్యి వేసి ఆవిడ పొట్టలో తలదాచుకున్నాడు. ఏం జరిగింది? ఎందుకలా ఉన్నావు కన్నయ్యా? లాలనగా అడిగింది. మనసేమీ బాలేదమ్మా. ముందు డిన్నర్ చేద్దూరా అడిగింది. నాకు వద్దు అంటున్నా కూడా పనిమనిషి చేత భోజనం తెప్పించి బలవంతంగా తినిపించింది కొడుకుకు శాంతాదేవి. డిన్నర్ చేశాక మంచినీళ్లు తాగి తన గదిలోకి వెళుతున్న కొడుకును ఆపి అప్పుడడిగింది. న్యూస్ చూశాను. ఎందుకు నాన్నా ఎంపీ పదవిని తిరస్కరిస్తున్నట్లుగా మీడియాకు రేపు అనౌన్స్ చేస్తానని చెప్పావు? నాన్న కోలుకునేవరకైనా నువ్వు నాన్న బాధ్యతలను స్వీకరించాలి కదా? అనునయంగా అడిగింది శాంతాదేవి. రవీంద్ర మౌనంగా తలదించుకున్నాడు. చెప్పు, సమాధానం చెప్పాలిగా అడిగింది. ఆఫీస్ వ్యవహారాలు మాత్రమే నాకు చాలు. ఇదంతా నా వల్ల కాదు అన్నాడు. నా మాట విను కన్నయ్యా. మనసు మార్చుకున్నట్లుగా అనౌన్స్ చెయ్యి. శివారెడ్డి మామయ్య ప్రెస్టేజ్ విషయం. అందుకోసమే ఈ పదవిని కొనసాగించు. లాలనగా రవీంద్ర గడ్డం పప్పుకొని అడిగింది. తల్లి బ్రతిమాలటంతో రవి ఆలోచనలో పడ్డాడు. ఆలోచిస్తానమ్మా. రేపు చివరి నిర్ణయం చెప్తానని చెప్పాను మీడియాతో. నువ్వు చెప్తున్నావుగా, నాన్న పదవిని కొనసాగిస్తానని చెప్తాను మీడియాతో అని తల్లి చెంపలు రెండు చేతుల్లో పట్టుకొని, నా అమ్మ చెప్తే నేను కాదంటానా అన్నాడు. ముందుగా ఈ విషయం నాతో చెప్పి ఉండవలసింది. అప్పుడే నీకీ విషయం చెప్పేదాన్ని అని చెప్పింది శాంతాదేవి. ఈ రాజకీయమంటే నీకిష్టం లేదు కదా అమ్మా, అందుకే నీకు చెప్పకుండానే నిర్ణయం తీసుకున్నాను అన్నాడు. సరే, ఇప్పుడు పడుకో. రేపు మీడియా దగ్గర మళ్లీ అనౌన్స్ చెయ్యి, నువ్వు ఎంపీ పదవిని స్వీకరిస్తున్నట్లుగా. సరేనమ్మా అని తన గదిలోకి వెళ్లాడు. శివారెడ్డి సంతృప్తి చెందాడు. ఎలాగైనా తన కొడుకుకు నచ్చే చెప్తోందని ఆయనకు తెలుసు. తృప్తి చెందాడు శివారెడ్డి. ఇంకా ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.
థ్యాంక్ యూ. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ విద్యాలక్ష్మి. నిశ్శబ్ద యుద్ధం 2వ భాగం. శివారెడ్డి లండన్ బయల్దేరడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే రవీంద్ర మీద పెద్దగా కోప్పడలేదు. ఆ తాత మనవాళ్లకు ఈ మధ్యనే చిన్నగా మనస్పర్ధలు వచ్చాయి. అందుకే మనవడిని మందలించడానికి కూడా ఆయన ఈగో అడ్డు వచ్చింది. రవీంద్ర తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత శివారెడ్డి బయటకు వచ్చాడు. శాంతాదేవి శివారెడ్డిగారికి రవీంద్ర చెప్పిన విషయం చెప్పబోయింది. విన్నాను శాంతమ్మా, చాలు, ఆ మాత్రం ఆలోచిస్తానన్నాడు. మళ్ళీ రేపొకసారి వాడికి విషయం గుర్తుచెయ్యి. నువ్వు చెప్పే విధానం వాడికి నచ్చుతుంది, నేను చెప్పే విధానం వాడికి కోపం తెప్పిస్తుంది అని అనునయంగా చెప్పాడు కోడలికి. సరే, మీరు ఎయిర్పోర్టుకు బయల్దేరుతున్నారు కదా మావయ్య, డ్రైవర్ని పిలిపించనా అడిగింది. డాక్టర్ గోపాల్ రెడ్డి నీకు ఇంజెక్షన్ చేయటానికి వస్తున్నాడు. వాడి కార్లోనే నన్ను ఎయిర్పోర్ట్ దగ్గర డ్రాప్ చేస్తానన్నాడు. శివారెడ్డి కోడలికి చెప్తున్న టైంలోనే వారి మాటల్లోనే డాక్టర్ గోపాల్ రెడ్డి వచ్చాడు. ఏంటి నా కూతురికి నామీద కంప్లైంట్స్ చేస్తున్నావ్? అంతా తీసి నా ట్రీట్మెంట్ నీకు పనిచేయడం లేదని చెప్తున్నావేంటి? జోక్ చేస్తున్నట్లుగా అడిగాడు. మామూలుగా అతను రిటైర్మెంట్ తీసుకున్నాడు. అతని కొడుకులు కూతుర్లు అతని హాస్పిటల్ని నడుపుతున్నారు. నన్ను ఎయిర్పోర్ట్ దగ్గర డ్రాప్ చేయటానికి నువ్వొస్తావని ఆ విషయమే చెప్తున్నాను అని చెప్పాడు శివారెడ్డి. ఏం శాంతమ్మా, నిజమే చెప్తున్నాడా అంటూనే ఆయన శాంతాదేవి ఇంజెక్షన్ వేయటానికి సిద్ధం చేసుకుంటున్నాడు. అదే చెప్తున్నాడు బాబాయ్, మీమీద కంప్లైంట్ చేయడానికి ఏముంది? ఏం లేదమ్మా, నా ట్రీట్మెంట్ వాడికి ఉపయోగపడటం లేదట, నేను ముసలాడిని అయిపోయానని ఎలాను చేస్తున్నాడు. ఇక నా కొడుకు కోడలు దగ్గరికి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుంటా అని నాతో చెప్పాడ్లే అని నవ్వాడు గోపాల్రెడ్డి. నిజమే కదరా, పాత చదువులిప్పుడు కొత్తగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. నువ్వింకా పాత ట్రీట్మెంట్ నీతోనే మమ్మల్ని చూసుకుంటున్నావు అంటే వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. ఇంక నయం నా మనవడి దగ్గరికి వెళ్లి చూపించుకుంటాను అనలేదు. వాళ్లు మరింత న్యూ మోడల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారులే అంటూనే సిరంజిలోకి మందెక్కించాడు. నువ్వు చాలా వీక్ అయిపోయావు శాంతమ్మా, ఇలా ఉంటే ఎలా? ఇంటికి ఆడదిక్కు నువ్వే, నువ్వు మంచం పడితే ఎలా? చిన్నగా మందలిస్తూ ఇంజెక్షన్ చేశాడు. ఇష్టంలేని తిండి అయిష్టతగా తింటున్నాను బాబాయ్, ఆయన ఆరోగ్యంగా ఈ ఇంట్లో ఎప్పటిలా తిరగాలని ఆశతో బలవంతంగా తింటున్నాను. రవీంద్ర పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలని చూడాలని ఇలాంటి కోరికలతో ఇలాగే బ్రతికేస్తున్నాను అని నిస్సహ చెప్పింది శాంతంగా. మావయ్యగారు ముందర కూర్చుని బలవంతంగా నేను తినేవరకు అక్కడి నుండి కదలకుండా తినేలా చేస్తున్నారు. మావయ్యని అడగండి తింటున్నానో లేదో. శివారెడ్డిగారి వైపు చూస్తా చెప్పింది శాంతాదేవి. శాంతాదేవి కళ్లల్లో కన్నీళ్లు జారిపోతుండటంతో కళ్ళు పైట చెంగుతో ఒత్తుకుంది. టాబ్లెట్సున్నాయా? మాట మార్చాడు గోపాల్రెడ్డి. శాంత పలకలేదు. అయిపోయుంటాయని నాకు తెలుసు, అందుకే తెచ్చాను. నీ హెల్త్కి నేను సరిపోతాను, లేదంటే పిల్లలు వచ్చి నీకు చెకప్ చేయవలసి వస్తుంది. వాళ్ల వరకు వెళ్లకుండా ఉండాలంటే, దిగులు పెట్టుకోకుండా ఉంటే తిన్నది ఒంటికి పడుతుంది. అంతా మంచే జరుగుతుంది. నువ్వనుకున్నట్లుగా రవి పెళ్లి జరుగుతుంది. రాజా నువ్వు ఇద్దరూ కలిసి రవీంద్ర పెళ్లి ఘనంగా చేస్తారు. ఇంజెక్షన్తో పాటు ఆశీర్వచనం కూడా ఇచ్చాడు గోపాల్రెడ్డి. మనవడెక్కడా అడిగాడు. ఇప్పుడే డిన్నర్ చేసి రూంలో పడుకున్నాడు. బాబాయ్, అతను రవి గదిలోకి వెళ్లి చూశాడు. పడుకున్న రవి లేచి కూర్చున్నాడు. తాతయ్య, నేను హెల్దీగా ఉన్నాను, నాకు చెకప్ అవసరం లేదు చెప్పాడు రవి. అతను వద్దంటున్నా కూడా రవీంద్ర బెడ్ మీద కూర్చొని రవీంద్ర చెయ్యి పట్టుకుని నార్మల్ చెకప్ చేశాడు. నీకు తెల్లారేలోకు ఫీవర్ వస్తుంది. ఇప్పుడు లోపల ఉంది. ప్రస్తుతం అది బయటికి కనిపించట్లేదు. నీకు అలాగే అనిపిస్తోంది కదా ఒంట్లో అడిగాడు గోపాల్రెడ్డి. అవును, ఒంట్లో ఫీవర్గా ఉన్నట్లుగా అనిపిస్తోంది. ఆ విషయం అమ్మకు చెప్తే కంగారు పడుతుంది. అందుకని నేను చెప్పలేదు. మీరు కూడా చెప్పకండి తగ్గుస్వరంతో చెప్పాడు రవి. మరి లోపల ఫీవర్గా ఉంటే అన్నం ఎందుకు తిన్నావు? తినకుండా ఉండవలసింది ఇంజెక్షన్ చేయబోతూ చెప్పాడు. ఏం చెయ్యను, అమ్మ బలవంతంగా తినిపించింది. ఫీవర్గా ఉన్నట్లుంది అంటే కంగారు పడుతుంది. సరే చెప్పను, ఈ టాబ్లెట్స్ 2 డేస్ కంపల్సరీగా వేసుకో చెప్పేసి రవీంద్ర తల నిమిరి, తాతయ్యకు అమ్మకు ఇబ్బంది కలగకుండా వాళ్లు చెప్పింది చేస్తుండు రవీంద్ర, వాళ్ల ఆశలు ఆశయాలు అన్ని పిల్లలమీదే ఉంటాయి. అమ్మను బాధపెట్టకు. నువ్వు సుదర్శన్ కూతురి కోసం తిరగటం చూసి మీ తాతయ్యకి కోపం వస్తుంది. మీ తాతయ్య నిన్ను క్రమశిక్షణలో పెంచాడు. ప్రేవనంతా మనసులో ఉంచుకుని బయటికి కోపాన్ని ప్రదర్శించేవాడేగాని నువ్వంటే శివారెడ్డికి వల్లమాలిన ప్రేమ. సుదర్శన్ కూతుర్ని నీకు దూరం పెట్టటానికి కారణం నాతో చెప్పాడు.
కారణం తర్వాతెప్పుడైనా చెబుతాను. ఇప్పుడు బయట శివ ఎయిర్పోర్టుకు వెళ్లటానికి వెయిట్ చేస్తున్నాడు అని చెప్పాడు గోపాల్రెడ్డి. ఎయిర్పోర్టుకా? ఎక్కడికి వెళ్తున్నాడు? అడిగాడు రవీంద్ర. మీ నాన్నను చూడటానికి లండన్ వెళ్తున్నాడు. ఇప్పుడు నువ్వు ఈ రాజకీయానికి దూరమవుతున్నట్లుగా మీడియా దగ్గర ఎనౌన్స్ చేశావు. అది మీ అబ్బా చాలా బాధపడుతున్నాడు. నా మాట విను. మీ అబ్బా తగ్గట్టుగా నడుచుకో. రాజకీయంలో పక్కకు తొలగితే మరొకరు ఆ స్థానం సంపాదించుకుంటారు. అదే ఆయన బాధ. మీరు పిల్లలు కనుక ఈ రాజకీయ నాయకుడి లక్షణాలు నీలో ఇంకా వంటపట్టలేదు. నువ్వు రాజకీయం మీద ఉత్సాహాన్ని చూపిస్తే మీ అబ్బ చాలా సంతోషించేవాడు. సరే, తప్పకుండా తాతయ్య చెప్పినట్లే ఉంటాను. మీరు వెళ్ళిరండి అని నవ్వు తెచ్చిపెట్టుకుని చెప్పాడు రవీంద్ర. గుడ్ బాయ్. శివ బాధపడితే నేను చూడలేను. మీ హెల్త్ గురించి కాదు, మీ మనసు కూడా మార్చగలడు ఈ గోపాల్రెడ్డి అని నవ్వి ఆ గదిలో నుండి బయటకు వెళ్లాడు. శివారెడ్డితో కలిసి పోర్టికో దగ్గర ఉన్న కార్లో కూర్చున్నాడు. మావయ్యగారికి ఏదో చెప్పాలని సంశయిస్తున్న శాంతాదేవితో, శాంతమ్మా, ఏమైనా చెప్పాలా? అడిగాడు. వెళ్తూనే వీడియో కాల్ చేసి చూపించండి మావయ్య ఆయన్ను అడిగింది శాంత. సరేనమ్మా, హాస్పిటల్కి వెళ్తూనే చూపిస్తాను. వీలైతే నాతో తీసుకువచ్చేస్తాను. రాజా హెల్త్ ఇప్పుడు బాగానే ఉందని చెప్తున్నారు డాక్టర్లు అని చెప్పి మరోసారి జాగ్రత్తగా చెప్పి వెళ్ళిపోయారాయన. ఇంకా ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ విద్యాలక్ష్మి. నిశ్శబ్ద యుద్ధం 3వ భాగం. నేను వెళ్తున్నాను చెప్పేసి రవి గదిలో నుండి బయటకు వచ్చాడు గోపాల్రెడ్డి. శాంటాదేవికి కూడా చెప్పేసి గోపాల్రెడ్డి, శివారెడ్డి ఇద్దరూ కారు దగ్గరికి వెళ్లి కూర్చున్నారు. శాంతాదేవి వారిని సాగనంపాక లోపలికి వచ్చేసింది. ఎదురుగా రాజారెడ్డి ఫోటో, శాంత భుజం చుట్టూ చెయ్యి వేసి నవ్వుతూ ఉన్న ఫోటో చూస్తూనే శాంతకు కన్నీళ్లు వచ్చేశాయి. తెల్లవారితే మన పెళ్లిరోజు స్పృహ లేకుండా ఉన్నావు నువ్వు? శాంతి బాధతో కన్నీళ్లు పెట్టుకుంటూ కబోర్డ్లో ఉన్న ఆల్బం తీసింది. ఫోటోలు చూస్తూ ఓ చోట శాంతి పూజ చేస్తున్నప్పుడు వెనక నుండి రాజశేఖర్ ఫోటో తీయడం, దాన్ని ఆల్బం చేయించడం గుర్తువచ్చింది. లేత కిరణాలు ఎత్తైన చెట్ల మధ్య కొద్దిగా సందు చేసుకుని ఆ విల్లా గోడలమీద ప్రతిబింబిస్తోంది. అప్పుడే లేచిన పక్షులు హడావిడిగా అరుస్తూ తిండికోసం బయల్దేరటానికి వెళుతున్నాయి. ముందున్న తోటలో పక్షుల కలకల వినిపిస్తోంది. రాజశేఖర్ మార్నింగ్ వాక్ వెళ్లి వచ్చి భార్య శాంతి కోసం చూస్తూ చిన్నగా పిలుస్తున్నాడు. ఇవాల్టి పూజ అయిపోయి ఉండాలి. ఇంకా పూజ చేస్తుందనుకుంటూ అతను పూజగదివైపుగా వెళ్లాడు. పూజగదిలో నుండి శాంతి గాయత్రి మంత్రం వినిపిస్తోంది. పూజగది గుమ్మం బయట నిలుచుని అలాగే శాంతలు చూసి స్తబ్దుగా నిలిచిపోయాడు. ఒకవైపునుంచి శాంత మొహం అందంగా, ముచ్చటగా కనిపిస్తోంది. శాంత జడ నేలను తాకుతుంది. కిటికీలోంచి వస్తున్న పిల్లగాలికి ఆమె చిన్న చిన్న మురుగుళ్ళు కదులుతున్నాయి. ఆమె కళ్ళు మూసుకుని భగవంతుణ్ణి వేడుకుంటోంది. నిశ్శబ్దంగా మూసిన కనురెప్పల్లో నిర్మలత్వం. అతడు ఆమె కూర్చున్న ఆ తదాత్మతకి మూగబోయి అలాగే నిలబడి ఉండిపోయాడు. భక్తిభావనలో శాంతిమొహంలో నిర్మల్యం ఉంది, పవిత్రత ఉంది, భగవంతుడిమీద నమ్మకం. ఇవన్నీ శాంతిమొహంలో కొట్టొచ్చినట్లుగా అమాయకత్వంగా కనిపిస్తోంది. వెంటనే అతనికి ఫోటో తీయాలనిపించి నైట్ ప్యాంటు వేసుకున్న అతని జేబు నుండి మొబైల్ తీసి శాంతిని పిక్స్ తీస్తున్నాడు. కొన్ని యాంగిల్స్లో పిక్స్ తీస్తూ అలాగే దేవుడు గది గుమ్మం దాటి అవతలికి వెళ్లాడు. ఆమె పూజ ముగించి హారతి ఇచ్చి వెనుతిరిగి చూసి షాక్ అయినట్లుగా బట్టవైపు చూస్తోంది. రాజా, ఏం చేస్తున్నారు మీరు? భక్తిగా పూజ చేస్తూ ఉంటే ఫోటోలు తీస్తున్నారేంటి? అలా చేయకూడదు. స్నానం చేయకుండా గదిలోకి వచ్చేశారు అంటూ అంతలోనే అతడి కాళ్లవైపు చూసి మరింత కంగారుపడి షూస్తో లోపలికి వచ్చారు. ఏమైంది రాజా ఇవాళ మీకు? అంటూ నివ్వెరపోయి భర్తవైపు చూస్తోంది శాంతి. రాజశేఖర్ మొబైల్ ఆఫ్ చేసి ప్యాంట్ జేబులో పెట్టుకుని నవ్వి బయటికి ఆకలి వేస్తోంది శాంతి, అందుకే వచ్చాను, ప్రసాదం పెట్టు అన్నాడు. స్నానం చేయండి, ప్రసాదం తీసుకుందురు కాని అంది. ప్రసాదమిస్తేనే స్నానం చేస్తాను అని మళ్లీ నవ్వాడు. శాంతికి భర్త నవ్వు అపురూపంగా అనిపిస్తోంది. అతడి నవ్వు చూస్తే ఎంత కోపం ఉన్నా మైమర్చిపోయి చూస్తోంది. అంత బాగుంటుంది రాజశేఖర్ నవ్వు. కోపాన్ని మర్చిపోయి కాస్త నెమ్మదిగా చెప్పింది. రాజా, నువ్వు మరీ చిన్నపిల్లాడివైపోతున్నావు చిరుకోపంతో అంది. ఆహా, ప్రసాదమిస్తేనే నేను వెళ్తాను అన్నాడు. వయసు పెరుగుతున్న కొద్దీ ఏమిటీ చేష్టలు? చిన్నగా మరదలిచింది శాంతి.
వయసు పెరిగిందా? ఏం పెరిగింది? ఐ హ్యావ్ 2 కిడ్స్. అంతమాత్రానికి వయసు పెరిగినట్లవుతుందా? అన్నాడు. వయసు శరీరాన్ని కాలాన్ని బట్టి పెరగదు, మనసిని బట్టి ఉంటుంది. ఆ కోణంలో ఐఎమ్ వెరీ యంగ్. నువ్వే ఇలా పూజలు వ్రతాలు చేసి అమ్మమ్మలాగా బిహేవ్ చేస్తున్నావు, నన్ను పస్తులు పెడుతున్నావు అన్నాడు. అయ్యో, దేవుడి గదిలో ఏం మాటలండి ఇవి? మాట్లాడకూడదు ఇలా అంటూ. అలా అయితే ఇంకో పెళ్లి చేసుకో అంది చిరుకోపంగా శాంతి. ఆ మాట అన్న తర్వాత కెవ్వున కేకవేసింది. ఇంకోసారి ఆ మాటంటావా అంటూ శాంతి చెవులు రెండూ మేలుపెట్టాడు. వదులు ప్లీజ్, స్నానం చేయకుండా నన్ను ముట్టుకున్నావు అంది. ఆహా, ముట్టుకుంటే ఏమవుతుంది? అడిగాడు చిలిపిగా. నీకు పాపం తగులుతుంది. ఏ విధంగా పాపం తగులుతుంది? శాంతి చెవిని మరింతగా మేలిపెడుతూ, ఇంతికీ ముట్టుకున్నానంటున్నావు, ఏమవుతుంది? ముట్టుకుంటే నిన్న శాటర్డే అని నువ్వు ఉపవాసముండి అది కూడా ఉపవాసమంటూ దూరం పెడతావుగా అన్నాడు ఉడుక్కున్నట్లుగా. అందుకని ఇంటికి వెళ్ళండి, బయటికి వేలు చూపించి చెప్పింది. వెళ్లాలనిపించటంలేదు, నువ్వు త్వరగా బయటికిరా. నిన్నటి ఉపవాసం ఇవాళ్ల తాపం ఎక్కువైంది. లేకపోతే నిన్నిలా చూస్తూ ఉంటి పూజగది పడకగది చేసేలా ఉన్నాను అన్నాడు. దేవుడా, ఎంతటి అపచారమాటలు మాట్లాడుతున్నారో! జాగింగ్ వెళ్ళినప్పుడు గాలికాని సోకిందా ఏంటి అంటూ భయపడుతూ దేవుడివైపు తిరిగి చెంపలు వేసుకుంటూ, దేవుడా, నా రాజాను క్షమించు, అపచారమాటలు మాట్లాడుతున్నారు. ముందుగా స్నానం చేసి వచ్చి దేవుడికి సారీ చెప్పండి అని భర్తవైపు చూస్తూ చెప్పింది. రాజశేఖర్ దేవునివైపు తిరిగి, సృష్టి లయకారకుడి ముందు సృష్టికార్యం గురించి మాట్లాడడం తప్పు ఎలా అవుతుంది? అపవిత్రమని మా శాంతి చెప్తోంది. ఎలా? స్వామి, నువ్వే చెప్పు, ఎలా తప్పవుతుందయ్యా? నవ్వుతూ దేవుడివైపు చూస్తూ అన్నాడు రాజశేఖర్. మీకు మరీ ఆటలుగా ఉంది దేవుడంటే. తన పూజ ముగించుకుని బయటికి వెళ్ళింది శాంతి. ఆ నైట్ శాంతి డల్గా ఉండటం చూసి, ఎందుకు మూడాఫ్లో ఉన్నావు? ఆమె నునుపైన చెంపలను సున్నితంగా తన వేళ్లతో స్పృశిస్తూ అడిగాడు రాజశేఖర్. శాంతి మాట్లాడలేదు. మూడాఫ్ నుండి నిన్ను ఎలా బయటికి లాగాలో నాకు తెలుసుగా అంటూ అటువైపు తిరిగి ఉన్న శాంతి నడుము చుట్టూ చెయ్యివేసి దగ్గరికి లాక్కుని ఆమె మెడవంపుల్లో తన పెదాలను తాకించాడు. అయినా అన్యమస్కంగానే అతడికి దగ్గరగా జరిగింది కాని ఎలాంటి మూమెంట్ కనిపించలేదు శాంతిలో. ఇంకా మూడాఫ్లోనే ఉంది. శాంతిని తన గుండెల మీదికి లాక్కున్నాడు. ఆమె పిల్ల తెమ్మరలను లాలనగా సవరిస్తూ, ఏమైంది డియర్ అడిగాడు. మీరు షూస్తో దేవుడి గదిలోకి వచ్చారు, అది తప్పు కదా? దేవుడు ఎలాంటి శిక్ష వేస్తాడో అని భయపడుతున్నాను. తన పెద్ద కళ్లను భయంతో భర్తవైపు చూస్తూ డల్గా తీసిపెట్టింది. మీరు క్యాంపుకని ఢిల్లీ ముంబై వెళ్తూ ఉంటారు, ఏదైనా జరిగితే అని భయపడుతున్నాను చెప్పింది శాంతి. పిచ్చి శాంతి, ఇంకా ఆ విషయమే ఆలోచిస్తున్నావా? ఎందుకింత వర్రీ అవడం? నిజంగా దేవుడు అనేవాడు ఉంటే తన భక్తులు చేసే తప్పులకు శిక్షలు వేస్తూ వెళితే మానవుడంటూ ఈ భూమ్మీద మిగిలేవాడు కాదు అంటూ శాంతి తలను అలాగే గుండెలమీద చేర్చుకుంటూ నవ్వాడు. ఆమె లేచి భర్తవైపు కోపంగా చూస్తూ, మీకు నవ్వులాటగా ఉందా? నేను సీరియస్గా చెప్తున్నాను అంది. మరి షూస్ వేసుకుని పూజగదిలోకి వచ్చినంత మాత్రాన దేవుడు శిక్షిస్తాడా ఏంటి? అసలు దేవుడున్నాడా అని అన్నాడు. శాంతి తన పెదాలపై చెయ్యి అడ్డుపెట్టింది. అలా మాట్లాడకూడదు అంది. పిచ్చి శాంతి, ముందు ఇది తెలుసుకో. బెడ్రూంలో భర్తను మాట్లాడకుండా చెయ్యాలంటే నోటిమీద చెయ్యి అడ్డుపెట్టడం కాదు, నీ పెదాలు అడ్డుపెట్టాలి. అలా మాట్లాడకుండా చెయ్యాలి. ఇది కూడా తెలియదు. ఎంబీఏ చదివావు, బుద్ధవతారం అన్నాడి తలమీద మొట్టి. శాంతి తలదిద్దుకుంటూ మౌనంగా ఇంకా ఆలోచిస్తోంది. ఇలా కాదుకాని నిన్ను ఆఫీసుకు తీసుకెళ్తాను. ఆఫీసులో నా చుట్టూ ఉన్న అమ్మాయిలు నాకు సైట్ కొడుతూ ఉంటే నువ్వు చూసి జలసీ ఫీలయ్యి పూజలు వ్రతాలు అన్నీ మరిచిపోయి నైటే కాదు పగలు కూడా ఆఫీసులో ఉన్న పర్సనల్ బెడ్రూంలో నాకు ఛాన్స్ ఇస్తావు అన్నాడు భార్య తలను తన తలతో ఢీకొట్టి. ఎన్ని చేసినా ఈ పూజలు వ్రతాలు మాత్రం నేను ఆపను. శనివారం నేను ఉపవాసం ఉండటం ఆపను. కనుక నువ్వు కూడా ఆ విషయంలో ఉపవాసం ఉండాలి అని చెప్పింది శాంతి. కాని నువ్వు ఇలా పూజలు వ్రతాలు అని నన్ను దూరం పెడితే తప్పకుండా ఏదో ఒకరోజు ఆఫీసులో ఎంతోమంది నాకు సైట్ కొట్టేవాళ్లకి అందరికీ నేను కన్నుగీటి కమిట్ అయిపోవలసి వస్తుంది. జాగ్రత్త మరి. ఆ సాటర్డే ట్యూస్డే ఆ రోజు మాత్రం చస్తే అవకాశమివ్వను. ఇది పూర్వం నుండి వస్తున్న ఆచారం. అది సిగ్గుపడి నవ్వింది. ఏంటి, పూర్వీకుల నుండి వాళ్ల బెడ్రూంకి వెళ్లి నువ్వు చూశావా ఏంటి? లేక మీ అమ్మ చెప్పిందా అన్నాడు. చీచీ, మీరు మరీ చెడిపోయారు అని భర్తకు దూరం జరగబోయింది. గబుక్కున ఆమెను పట్టుకున్నాడు. జరగనివ్వలేదు. గట్టిగా ఆమె చుట్టూ చేతులు వేసి శాంతి శరీరాన్ని తన ఛాతికి అదుముకున్నాడు. ఊపిరాడనివ్వలేదు. మర్చిపోయావా? ఇవాళ సండే డియర్ అంటూ ఆమెను అల్లుకోబోయాడు. సాటర్డే ట్యూస్డే దూరం పెడుతున్నేనే 2 పిల్లల్నిచ్చారు అని అలుక వహించింది శాంతి. ఇంకో 2 నిచ్చేవాణ్ణి అన్నాడు.
శాంతి ఏదో మాట్లాడబోయింది కాని అతను మాట్లాడనివ్వలేదు. తన పెదాలను ఆమె పెదాలకు దగ్గరగా చేర్చి అడ్డుపెట్టాడు, మాట్లాడనివ్వకుండా. ఆమె తన చుట్టూ చేతులు వేసింది. గదిలో నీలిరంగు లైటింగ్ పరుచుకుని ఉంది. శాటర్డే తెల్లవారుజామున సుప్రభాతాన్ని పట్టించే శాంతి పెదాలతో అలా అల్లరిగా ఆడుకోవడం అతనికి చాలా ఇష్టం. శాంతి కూడా అతనికి సహకరిస్తూ ఉండేది. అతనికి చాలా నచ్చేది ఆ పెదాల కలయికలో ఆ ఆట. ఇరువురి అల్లరి పెదవులు ఎంతసేపు ఆడుకునేది టైం తెలియదు. పెదవులతోనే నిమిషాలు గడుస్తూ ఆడుకుంటున్నప్పుడు మిగతా శరీరం తిరగబడే ప్రవాహ హోరులాగా ఉంటుంది. నగ్నంగా ఉన్న అతడి వీపుమీద నాట్యం చేస్తున్న ఆమె వేళ్లు గుచ్చుకునే గోళ్లు, రహస్యాన్ని శోధించే చేతులు, అతడి చేతులు, నవ్వే కళ్ళు, అరమోడుపులవుతున్న కనురెప్పలు, నల్లని వెంట్రుకల మధ్య చిక్కుకున్న ఆమె మొహాన్ని వెంట్రుకల మధ్య నుండి తొలగించి ముద్దులు పెడుతున్నప్పుడు మల్లమొగ్గలాగా శాంతి నలిగి వాడిపోయి, ఆ వాడిపోవడంతో అలసట చెంది ఒకరివైపు ఒకరు చిరునవ్వుతో తమకంతో చూసుకున్నప్పటి చూపులు. ఆహా, ఎంత అద్భుతమైన సుఖమనిపించేలా ఇద్దరి మధ్య రాత్రి. ఇద్దరూ అలసిపోయి ఒరిగారు. థాంక్యూ రాజా, అంది శాంతి అతడి నుదుటిమీద ముద్దు పెట్టి. దేనికి డియర్ అన్నాడు. ఇంకా మత్తు దిగని రాజా మత్తుగా భార్యవైపు చూస్తూ అడిగాడు. ఫర్ ది ఎంజాయ్మెంట్ యూ ఆల్వేస్ గివ్ అన్నది శాంతి. బాధలన్నింటినీ మరిపించేటంతటి నిశ్చింత. అలసటతో సేద తీరుతూ 5 నిమిషాల తర్వాత అతడు అలసట నుండి తీరుకుని ఆమె వైపు చిలిపిగా చూసి, అయితే శాటర్డే కూడా అంటూ కన్నెగీటాడు. శాంతి భర్త ఎదలో తలదాచుకుని సిగ్గుపడుతూ తన భుజం మీద తన గోళ్లతో రక్కింది. అది గాయంలా అనిపించలేదు, అతనికి మరింత తాపంగా అనిపించింది. ఇంకా ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ విద్యాలక్ష్మి. నిశ్శబ్ద యుద్ధం 4వ భాగం. తన భుజం మీద భార్య చేతివేళ్లతో గుచ్చటంతో అతడికి నొప్పిగా అనిపించలేదు. మరింత తాపం పెరిగింది. ప్లీజ్ మళ్ళీ అంటూ మత్తుగా చూశాడు. బాబోయ్, నా వల్ల కాదు. పక్కకు తిరగబోయి అప్పుడే గుర్తొచ్చినట్లుగా, మర్చిపోయారా, బబ్లూ వస్తున్నాడు. తెల్లారితే ఎయిర్పోర్టుకు వెళ్ళాలి, నిద్రపోండి. రవీంద్రలాగా బబ్లూ చిన్నపిల్లవాడు కాదు. బబ్లూ నా దగ్గర పడుకుంటాడు. మీ సరసాలకు బ్రేకులు పడుతున్నాయి. మధ్యరాత్రి వచ్చి సైలెంట్గా మీరు నన్ను లేపుకొని నీ గదిలోకి తీసుకెళ్తే బాగోదు, చెప్తున్నాను. అలా చెయ్యకండి. చిన్నపిల్లలు ఏమీ తెలియదు, చూసినవి బయట చెబుతారు. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి మనం ఇక మీదట. ఇప్పటికీ రవీంద్ర ఇంకా 2 ఏళ్ల పిల్లాడు. వాడు పెరిగే కొద్దీ మనం జాగ్రత్తగా ఉండాలి, చెప్పింది శాంతి. బబ్లూ 1 మంత్స్ ఉంటాడు. అంతవరకు దూరంగా ఉండాలా? నా వల్ల కాదు. అందుకే ఆఫీస్కురా, లంచ్ టైంలో నా రెస్ట్రూంలో పడుకుందాం. శాంతి చెవిలో మెల్లిగా లో గొంతుకుతో రొమాంటిక్ మూడ్లో చెవిలో చెబుతుంటే భర్త కళ్లల్లోకి కళ్ళు పెట్టి తను కూడా మళ్లీ సరసానికి సిద్ధమవుతూ సరి అని భర్త మెడ చుట్టూ చేతులు వేసి ముద్దు పెట్టుకుని, నీకు దూరంగా ఉండటం నాకు కూడా ఇష్టం కాదు రాజా. అందరి క్షేమం కోసం నేనీ పూజలు వ్రతాలు చేస్తూ క్యాంపుకు వెళ్లి 1 వీక్ తర్వాత వచ్చిన నిన్ను ఇలా వ్రతాలతో దూరం పెట్టటం బాధగానే ఉంటుంది. చెప్పానుగా ఆచారమని అని చెప్పింది. అందుకేగా క్యాంపు నుండి తిరిగి వచ్చేటప్పుడు కూడా వీక్స్ చూసుకుని వస్తానని. శాంతి మొహం మీద మళ్లీ ఆవేశంగా ముద్దులు గుప్పించాడు. భర్త ఆవేశం చూసి మళ్లీ రొమాంటిక్లోకి వెళుతున్నాడని భయపడిన శాంతి మాట మారుస్తూ, ఎల్లుండి పల్లెకు జాతరకు వెళుతున్నాం. విజయాకు సుదర్శన్కు అందరం కలిసి చాపర్లో వెళదామని లగేజీ సిద్ధం చేసుకోమని చెప్పి వద్దామా అడిగింది. అలాగే, రేపు ఈవినింగ్ వెళ్ళి వద్దాం. ఆఫీసు నుండి సుదర్శన్ కూడా వచ్చి ఉంటాడు అన్నాడు రాజశేఖర్. ఇంకా ఆమె మీద అతను చేతులు ఆడుకుంటూనే చెప్పాడు. అక్కడ 5 డేస్ ఉండబోతున్నాం. 5 డేస్ కూడా సరసాలకి బ్రేక్ అంటూ కవ్వించింది శాంతి. అందుకే ఇప్పుడు మరొకసారి ప్లీజ్ అంటూనే మళ్లీ ఆమె చెంగును పక్కకు తొలగించి ఆమె ఎదను ఆక్రమించుకున్నాడు. భర్త ఆవేశానికి, అనురాగానికి, ఆప్యాయతకు ఆమె కూడా అతనికి సహకరిస్తూ మళ్లీ కలిపారు. మరుసటి రోజు ఆఫీసు నుండి ఇంటికి వచ్చే భర్త కోసం ఎదురుచూస్తోంది విజయ. అప్పుడప్పుడు కళ్ళు ఎత్తి గడియారం వైపు చూస్తోంది. నిమిషాలు గడిచే కొద్దీ అతడు రాబోయే సమయం మరింత దగ్గర పడుతుందన్న ఆలోచనలు విజయకు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గులాబీ పువ్వుమీద రంగుల సీతాకోకచిలుక రెక్కలిచ్చినట్లు ఆమె పెదవుల మీద ఒక సన్నని చిరునవ్వు విచ్చుకుంది. చేతిలోని అల్లికపన సాగుతోంది. ఆమెకు ఇప్పుడు 8వ నెల. ఆమె చర్మం అద్భుతమైన నింగారింపును నింపుకుంది.
చూపులు ఒకలాంటి నిశ్చలతనుగా సంతరించుకున్నాయి. 6 గంటలవ్వటానికి మరో 10 నిమిషాలుందనగా ఎప్పటిలాగే బయట కారు ఆగిన చప్పుడైంది. వెంటనే డోర్ తెరిచివేసిన చప్పుడు, పాదాలు నడిచివస్తున్న చప్పుడు. ఎవరూ లేక భర్తకోసం ఎదురుచూస్తున్నామెకు అతని రాక అత్యద్భుతమైన క్షణాలులాగా ఎదురుచూస్తూ ఉంటుంది. అల్లిక పనిని పక్కన పెట్టేసి నిల్చుని ముందుకు వెళ్లి లోనికి వచ్చిన అతన్ని అల్లుకుపోయింది విజయ. ఆమె విశాలమైన నుదిటిపై ముద్దుపెట్టాడు సుదర్శన్ రెడ్డి. బదులుగా అతడి కోటును అందుకొని క్లోసిట్టుకు తగిలించింది. సైడ్ బోర్డు వద్దకు నడిచి తనకు ఫ్రూట్ జ్యూస్ కలిపి తీసుకువచ్చింది. కేబుల్ మీద పెట్టింది. ఇంతకు ముందు కూర్చుని ఉన్న చైర్లో కూర్చుంది. అతడు ఆమెకు ఎదురుగా ఖాళీగా ఉన్న చైర్లో కూర్చున్నాడు. అతడి పాదాలను తీసి తన వడిలో పెట్టుకుని భర్త పాదాలను నొక్కుతూ ఉంది విజయ. నేను ఏమీ కాళ్లతో నడిచిరాలేదు, గుర్తుచేశాడు అతను. పర్లేదు, ఇది నా తృప్తికోసం అంటే మరింత అతడి కాలును దగ్గరకు లాక్కోవటంతో ఆమె పొట్టకు అతడి కాళ్లు తగిలాయి. అతడు చేతులతో గ్లాసును పట్టుకొని పాపకు నా కాళ్లు తగుల్తాయి అంటూ అతను వెనక్కి తీసుకోబోయాడు. ఏం కాదు, ఉండనివ్వండి అంటూ అతడి కాళ్ల వేళ్ల కొసలను పట్టుకుని ఆపింది. నో, నా కూతురికి నా కాళ్లు తగలటమేమిటి, వద్దు అని కాస్త వెనక్కి లాక్కున్నాడు. రోజంతటిలో ఆమెకు అది చాలా ఇష్టమైన సమయం. ఫ్రూట్ జ్యూస్ తాగటం పూర్తి చేసేవరకు అసలు ఏం మాట్లాడడని అతనికి తెలుసు. అతని సహచర్యంలో ఆమె మౌనంగా కూర్చొని గడపటం ప్రతిరోజూ ఆ ఇంట్లో ఆమెకు అనుభవించే అన్ని గంటల ఒంటరితనాన్ని మరుపుకు తెచ్చేది. సముద్రపు ఒడ్డున సన్మానం చేసేవాడికి సూర్యుడి వెచ్చదనం హాయిగొల్పినట్లుగా ఉండేది ఆమెకు శరీరం వెచ్చదనం. అతడా కుర్చీలో కూర్చునే పద్ధతి నుంచి టీవీగా నడుచుకుంటూ వచ్చే తీరంటే ఆమెకు చాలా ఇష్టం. తనపై తుమ్మెదలా నెమ్మదిగా ఆ చూపు వాల్చే తీరు, తమాషాగా ఉండే అతడి మాట తీరు, మరీ ముఖ్యంగా మౌనంగా ఉండే తీరంటే చెప్పలేనంత ఇష్టం ఆమెకు. అలసటగా ఉందా? అడిగింది విజయ. అవును, ఫ్యాక్టరీలో చాలా వర్కుండింది, అలసిపోయాను విజయ బదులిస్తూ గ్లాసులో ఉన్న జ్యూస్ పూర్తి చేశాడు. ఇంతలో బయట కారు ఆగిన చప్పుడు వినిపించింది. శాంతి వదిన వచ్చినట్లుంది అని భర్తవైపు చూసింది విజయ. అతను గబుక్కున భార్య వడిలో ఉన్న తన కాళ్లను వెనక్కి తీసుకున్నాడు. శాంతి లోపలికి వచ్చింది. ఆవిడ పక్కనే ఆవిడ మరిది కొడుకు తన పెద్దమ్మ చెయ్యి పట్టుకుని బెరుకుగా లోపలికి రాకుండా గుమ్మం దగ్గరే ఆగిపోయాడు. శాంతి లోపలికి వచ్చి, నవ్వుతూ వచ్చావా తమ్ముడూ, నీకు ఈ విషయం చెప్పి వెళదామని వచ్చాను. జాతరికి అందరం కలిసి వెళదామని, చాపర్లో వెళుతున్నామని రాజా చెప్పాడు. మీరే ఫోన్ చెయ్యండి అన్నాను మీ భావమరిదికి. ఫోన్ చేయడమెందుకు, మనమే ఇద్దరం వెళదాంలే సాయంత్రం అన్నాడు. తీరా మీ భావ నేను బయల్దేరుతున్నప్పుడు శివారెడ్డి మామయ్య పిలవటంతో ఇక నాన్న దగ్గరికి వెళితే 1 గంట వరకు ఏదో ఒక మీటింగ్ చర్చిస్తూ ఉంటాడు. నువ్వు వెళ్ళి చెప్పేసిరా అని నన్ను పంపాడు అని శాంతి కుర్చీలో కూర్చుంది. వెనుతిరిగి చూసి, అరే నా వెంట వీర్కూడా వచ్చాడే, ఏడి అంటూ దిక్కులు చూసింది. బయట గుమ్మంలో 4 సంవత్సరమున్న ఆ అబ్బాయి బిడింగా బయట నిల్చున్నాడు. బాబూ, వీర్, ఇలా రా నాన్నా పిలిచింది శాంతి. లండన్ నుండి ఎప్పుడు వచ్చాడు అంటూనే బాబూ, ఇలా లా నాన్నా, ఎందుకలా బయటే ఉన్నావు, వెళ్లి సుదర్శన్ రెడ్డి ఆ అబ్బాయిని వెంటపెట్టుకుని లోపలికి వచ్చాడు. 4 ఏళ్ల ఆ అబ్బాయి హుందాగా ముద్దుగా డిగ్నిటీగా షర్ట్ మీద బ్లేజర్ వేసుకుని ఉన్నాడు. ఆ వయసుకి చాలా డిగ్నిటీగా ఉన్నాడు ఆ డ్రెస్లో. సుదర్శన్ రెడ్డి గుమ్మం దగ్గరకు వెళ్లి చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకువచ్చాడు. ఆ అబ్బాయిని సోఫాలో కూర్చోబెట్టాడు. కూర్చుంటూనే కాలుమీద కాలు వేసుకుని పరిశీలనగా ఇల్లంతా చూస్తూ ఉన్న అంతకు ముందు తనని చౌటవుతున్న ఆ అబ్బాయిని ముచ్చటగా చూస్తున్నారు సుదర్శన్ రెడ్డి, విజయ. కడుపుతో ఉన్న విజయాను చూసి అబ్బాయి చూపు అక్కడే ఆపాడు అంత చిన్న వయసులోనే. అమ్మా, నాన్న బాగున్నారా? ఏం చదువుతున్నావు? పోయిన సంవత్సరం వచ్చావు, మా ఇంటికి రాలేదే అంటూ సుదర్శన్ రెడ్డి పలకరింపులకు అటు సమాధానాలిస్తూనే మళ్లీ విజయ 8వ నెలలో ఎత్తైన కడుపువైపు అలా చూస్తూ ఉండిపోతున్నాడు 4 సంవత్సరాల రుద్రవీర్. 1-2 సార్లు గమనించినా పెద్దగా పట్టించుకోలేదు సుదర్శన్, విజయ, శాంతి. అందరికీ స్నాక్స్, జ్యూస్ కూడా అక్కడే పెట్టింది. ఆ అబ్బాయి ఏమీ ముట్టుకోలేదు. శాంతి బలవంతం చేస్తే కొద్దిగా జ్యూస్ మాత్రం 1/2 గ్లాస్ తాగేసి పక్కన పెట్టేశాడు. రవీంద్రబాబును తీసుకుని రాలేదు శాంతి అడిగాడు సుదర్శన్. నిద్రపోయాడు తమ్ముడు. అప్పుడే నిద్రపోయాడా అన్నాడు సుదర్శన్ రెడ్డి. వాడికి జలుబు చేసింది, డాక్టర్ వచ్చి ఇంజెక్షన్ వేశారు, అందుకే కాస్త తొందరగా పడుకున్నాడు చెప్పింది శాంతి. అలా వారు వారి మాటల్లో పడిపోయారు.
తర్వాత ఇంటికి వచ్చే ముందు డిన్నర్ చేసి వెళ్ళాలి అని పట్టుపట్టారు. లేదు, ఇంటి దగ్గర ఉండిందంతా వేస్ట్ అవుతుంది, మనం తెల్లారి జామున వెడుతున్నాం కదా అంది శాంతి. ఆ అబ్బాయి చూపు మాత్రం విజయ కడుపుమీదనే భయంగా దృష్టి ఉండటం చూసిన శాంతి అడిగింది. ఎందుకు అలా అత్తవైపు భయంగా చూస్తున్నావు కన్నయ్యా అడిగింది శాంతి. ఆవిడకు మగపిల్లల్ని ముద్దుగా అన్నయ్య అని పిలవటం ఆవిడ నోటికి పరిపాటి. ఆంటీ చాలా ఫుడ్ తిన్నట్లుంది, అంత పొట్ట వచ్చేసింది కదా, ఇవాళ ఏమీ తినవద్దని చెప్పు పెద్దమ్మా, మళ్ళీ పొట్ట పగిలిపోతుందేమో అని చెప్పాడు. విజయ పుట్టవైపు భయంగా చూస్తూ చెప్పాడు. 4 సంవత్సరాలు ఇంకో 1 మంత్లో పూర్తి అవ్వబోతున్న ఆ అబ్బాయి అమాయకంగా లండన్ ఆంగ్లం లాంగ్వేజ్లో మాట్లాడిన మాటకు ముందుగా ఎవరికీ అర్థం కాలేదు. తర్వాత అర్థమయ్యాక అందరూ పక్కున నవ్వారు. తర్వాత నవ్వు ఆపుకుంటూ రుద్రవీర్ భుజం చుట్టూ చెయ్యి వేసి సున్నితంగా చెబుతోంది శాంతి. అత్తకు ఆ బొజ్జ తినటం వల్ల వచ్చినది కాదు కన్నా, అత్త పొట్టలోపల ఒక బుడ్డి పాప ఉంది చెప్పింది శాంతి. అలా ఎలా లోపలికి వెళ్ళింది బుడ్డిపాప అడిగాడు వీర్. ఏం సమాధానం చెప్పాలో తెలియక అందరూ మొహాలు చూసుకొని ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. వారి నవ్వులను లెక్క చేయకుండా నేను చూస్తాను, పాప ఎలా ఉందో చూపిస్తావా ఆంటీ అని అడిగాడు వీర్. ఆ అబ్బాయి మాటలకు విజయ మురిసిపోయి ఆ అబ్బాయిని దగ్గరకు లాక్కొని ముద్దుపెట్టుకొని అలా చూడటం కుదరదు నాన్నా బుజ్జగిస్తున్నట్లుగా చెప్పింది విజయ. నేను చూస్తాను, నాకు చూపించు పాపను అంటూ మారం చేస్తూ చేతులు విదిలిస్తూ కాళ్లు నేలకు కొట్టి తంతున్నాడు. మొండికి వేస్తే భలే మొండికి వేస్తాడు. విజయ, ఏమీ అనుకోకు చెప్పింది శాంతి. శాంతి శాంతంగా చెబుతోంది. అలా అల్లరి చేయకూడదు కన్నా, లోపల ఉన్న పాపను ఎలా చూపించాలి? మరి పాపను లోపల ఎలా పెట్టారు? అలాగే బయటకి తీసి చూపించి మళ్ళీ లోపల పెట్టుకోండి అన్నాడు. హుష్ అంటూ తలపట్టుకుంటున్న వస్తున్నాను ఆపుకుంటూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఒకరినొకరు చూసుకుంటున్నారు. ఇంకో 1 మంత్ ఆగితే పాపను చూద్దువుగాని అంటున్న విజయకు అప్పుడే పాప లోపల నుండి కదలికలు చేయటంతో వెంటనే గుర్తొచ్చి ఇలా రాపని రుద్రవీర్ పిలిచింది. విజయకు దగ్గరగా వచ్చాడు. చూపిస్తావా అంటూ. చూపించను, కాని వినిపిస్తాను, పాప నీ మాటలు వింటోంది, అందుకే పాపకు కూడా నిన్ను చూడాలనిపిస్తోందట, కదులుతోంది చూడు అంటూ నవ్వుతూ ఆ అబ్బాయి తలను తన పొట్టకు చేర్చుకుంది విజయ. 4 ఏళ్ల వీర్ విజయ నడుము చుట్టూ బెరుకుగా చెయ్యివేసి పొట్టకు చెవి ఆనించి మొహంలో ఎగ్జిట్గా ఎక్స్ప్రెషనిచ్చి పొట్టలోపల శబ్దాలు కదలికలు వింటున్నాడు. కొద్దిసేపటికి లోపల పాప బాగా కదిలినట్లుగా అయ్యి ఆ అబ్బాయి మొహంలో నవ్వు వికసించింది. కొద్దిసేపటికి తన మొహాన్ని విసురుగా దూరం పెట్టేశాడు. వెంటనే కోపంగా విజయ పొట్టవైపే చూస్తున్నాడు. ఏంటి అలా కోపంగా చూస్తున్నావ్? పాప నీతో ఏం చెప్పిందేమిటి అడిగింది శాంతి. ఆ బుడ్డి పాప నా మొహం మీద కాలుతో తన్నింది పెద్దమ్మ, మొహం గంట పెట్టుకుని. బ్యాడ్ గర్ల్, దాంతో నేనస్సలు మాట్లాడ్ను, చూడను. బయటికొచ్చాక నేను తంతాను. నా మొహం మీద కాలుతో కంతుందా? బయటికిరా, నేను బాగా కొడతాను అనన్నాడు. విజయ్ ఎత్తైని పొట్టవైపు వేలుపెట్టి చూపిస్తూ బెదిరిస్తున్నాడు. నాలుక మడతపెట్టి ఆ అబ్బాయి అమాయకప్ మాటలతో చేష్టలకి అందరూ ముచ్చటగా నవ్వుతూ, అవునా, నిజంగానే కాలుతో తన్నిందా? బయటికి రాందాన్ని నేను కొడతాను. ఏమీ, కడుపులో ఉన్నప్పుడే నా కొడుకును కాలుతో తంతావా అని చివాట్లు పెడతాను, సరేనా అని బుజ్జగిస్తోంది శాంతి. అందరూ విషయాన్ని చాలా జోక్గా తీసుకున్నారు. కాని 4 ఏళ్లు పూర్తవబోతున్న రుద్రవీర్ మాత్రం ఆ విషయాన్ని సీరియస్గా తీసుకున్నాడు. కడుపులో ఉన్న అప్పుడే అతనికి విజయ కూతురుమీద వార్ పెరిగింది. ఇంకా ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. నిశ్శబ్ద యుద్ధం 5వ భాగం. గంగమ్మ జాతరకు శాంతి ఫ్యామిలీ, విజయ, సుదర్శన్ రెడ్డి అందరూ చాపర్లో పొద్దున్నే పల్లెకు బయల్దేరారు. ఆ ఇళ్లకు దగ్గరగా కళ్లంలో చాపరాగింది. ఆ రోజే జాతర మొదలైంది. మధ్యాహ్నం భోజనాలు చేశారు. ఊరిలో అందరూ పరామర్శలు అన్నీ అయిపోయాయి. ఇక రాత్రయింది. ఊర్లో అందరూ సందడిగా ఉత్సాహంగా ఉన్నారు. ఆ రాత్రికి సుదర్శన్ ఇంటి ముందు నుండి అమ్మవారిని ఊరేగింపుతో తీసుకెళ్తున్నారు. ఇంట్లో అందరూ గుడి దగ్గరికి వెళ్లారు. విజయ ప్రెగ్నెంట్ కనుక ఇంట్లో నుండి బయటకు వెళ్లలేదు. ఉత్సవ ఆ సందడంతా తమ ఇంటి మిద్దపైన నుండే చూస్తూ ఉంది.
ఆ జనంలో పిల్లలు తప్పిపోతారు, నలిగిపోతారు అని బయటికి వెళ్లనివ్వలేదు. విజయతో పాటే పిల్లలూ వెళ్లలేదు. రవీంద్ర త్వరగా నిద్రపోయాడు. రుద్ర ఆ సందడి చూడాలని మెళకువగా విజయతో పాటే మెడపైకి వెళ్లి చూస్తూ ఉన్నాడు. చాలాసేపు చూశాక ఆ డప్పుల మోత తన గుండెల్లో మోగిస్తున్నట్లుగా అనిపించడంతో తన కడుపులో ఉన్న బిడ్డ భయపడుతుందో ఏమో కాబోలు చాలా ఎక్కువగా కదులుతూ మారం చేస్తున్నట్లుగా అన్కంఫర్ట్గా అనిపించి విజయ కిందికి వెళ్లాలని అనుకుంది. ఇంట్లో ఎవ్వరూ లేరు. అందరూ జాతర దగ్గరికి వెళ్లారు. విజయ పక్కన నిల్చొని రుద్ర ఉన్నాడు. రవీంద్ర చిన్నపిల్లాడు, గదిలో నిద్రపోతున్నాడు. విజయకు ఉన్నట్లుండి కడుపులో నడుముల్లో నొప్పి ప్రారంభమయ్యాయి. ఆ చిన్నపిల్లాడి భుజం మీద చేతులు పెట్టి తన బలమంతా బబ్లు కిందికి వెళ్దామా అడిగింది. నేను రాను, చాలా బావుంది, నేను చూడాలి, చాలా బావుంది, చూస్తాను అన్నాడు. ఆ డప్పుల మోత వింటూ ఉంటే నాకెలాగా ఉంది అంది. లోపల ఉన్న బుడ్డిదానికి డప్పుల మోత నచ్చలేదనుకుంటాను. నన్ను బాగా కొడుతోంది, కిందికి వెళ్లమని తెగ అల్లరి చేస్తోంది రిక్వెస్ట్గా అడిగింది విజయ. ఒక్కణ్ణి అక్కడే పెడితే చుట్టూ ఉన్న కాంపౌండ్ కూడా ఎక్కి ఎక్కడ కింద పడతాడో అన్న భయం విజయకు. అందుకే వెళ్దామంటూ బ్రతిమాలుతోంది. రుద్ర విజయ కడుపువైపు కోపంగా చూస్తూ, ఏయ్, ఎందుకు ఆంటీని తంతున్నావు? బయటికొచ్చాక నీకు బాగా దెబ్బలు పడతాయి. నువ్వు చాలా బ్యాడ్ గర్ల్ లాగా ఉన్నావు. నువ్వు ఎప్పుడూ ఆంటీని బాగా ఇరిటేట్ చేస్తున్నావు. నాకు కోపం వస్తోంది అన్నాడు. ఆ చిన్న పిల్లాడి మాటలు విజయకు అంత నొప్పులున్నా నవ్వొచ్చింది. అలా కాదు నాన్నా, నాకిక్కడ ఉండాలని లేదు, నేను వెళ్తున్నాను చెప్పింది. సరే, మీరు వెళ్ళండి ఆంటీ, నేను తర్వాతొస్తాను అన్నాడు. ఎంత బ్రతిమాలినా రాకపోవడంతో కింద ఎవరైనా ఉంటే రుద్రకు తోడుగా పంపిద్దామని మెట్లు దిగి హాల్లోకి వెళ్ళింది. విజయకు నొప్పులు మొదలై కేకలు పెడుతోంది. ఆ డప్పుల మూతలో విజయ అరుపు కూడా ఎవ్వరికీ వినిపించలేదు. తనకు ఆ రోజే 9వ నెల పడింది. 9వ నెల పడ్డాక 15 రోజులకు హాస్పిటల్లో జాయిన్ కమ్మని చెప్పారు డాక్టర్స్. కనుక ఇంకా టైముంది అన్న నిర్లక్ష్యంతో విజయకు తోడుగా ఎవ్వరూ లేరు. ఆ కుటుంబం ఆనవాయితీ పూజ సామాగ్రి అమ్మవారికి సమర్పించాలి కనుక అందరూ దూరంగా ఉన్న గుడి దగ్గరకు కార్లో వెళ్లారు. పిల్లలు నిద్రపోతారు, నేను బరువుగా లేవలేను, మీరే తాళం వేసుకొని వెళ్ళండి అని చెప్పింది విజయ. అందుకే బయట తాళం వేసుకొని వెళ్లారు. విజయ పడుతున్న నొప్పులు, అరుపులు, డప్పుల శబ్దంలో ఏమీ వినిపించలేదు. విజయ హాల్లో ఉన్న మంచంలో మెత్తటి పరుపుమీద రెడ్ కలర్ మీద ఆకుపచ్చటి ఫ్లవర్స్ ఉన్న బెడ్షీట్ పరిచుంది. దానిమీద పడుకుంది. తన ఒంటిమీదకి రగ్గు కప్పుకుంది. విజయకు నొప్పులు ఎక్కువవుతున్నాయి. ఎంతో బలవంతంగా అణుచుకుంటూ అరుపులను తనకు సాధ్యంగాక గట్టిగా అరుస్తోంది. కొద్దిసేపటి తర్వాత నీళ్లు తాగి మళ్లీ వెళ్దామని కిందికి వస్తున్నాడు రుద్ర. హాల్లోనే మెట్లున్నాయి కనుక రుద్ర రావడం గమనించిన విజయ వెంటనే అతి కష్టం మీద తన ఒంటిమీద రగ్గును సరిచేసుకుంది. తన కాళ్లు అతి కష్టంగా ముడుచుకొని కాస్త చాపుకొని ఒకవైపుగా వారిగి పడుకుంది. మెట్లు దిగి వస్తున్న రుద్రవైపు నిస్సహాయంగా దీనంగా చూసింది ఆమె. కళ్ళు మూసుకుపోతున్నాయి. రుద్రను దగ్గరగా రమ్మని పిలిచింది. రుద్ర విజయవైపు కొత్తగా చూస్తున్నాడు. ఆమె ముఖం నిండా నీళ్లు పోసినట్లుగా చెమటలు పట్టాయి. ఎవరో పువ్వును నలిపినట్లుగా ఆమె ముఖం వాడిపోయింది. విజయ ముఖం అలా ఉండి తనను దగ్గరకు పిలవడంతో రుద్ర బెరుగ్గా విజయ దగ్గరగా వెళ్లాడు. చిన్నగా చెప్పింది, పెద్దమ్మకు, పెదనాన్నకు, మామయ్యకు కాని కాల్ చేయి నాన్నా అని. తన దగ్గర ఉన్న మొబైల్లో ఫీడ్ చేసిన పేర్లను లిస్ట్లో చూసుకుని కాల్ చేయడానికి ప్రయత్నించాడు. ఎవ్వరూ లిఫ్ట్ చేయలేదు. పైగా బయట తాళం వేసుకుని వెళ్లారు. రుద్ర ఆ టేబుల్ మీద సిజర్ ఉంది, తెచ్చివ్వు అడిగింది. అది కొత్తగా తెచ్చిన దూదిపరుపు ఎర్రటి క్లాత్ పరిచుండడంతో అక్కడ బ్లడ్ కనిపించలేదు రుద్రకు. ఆవిడ ఊరికే పడుకొని ఉంది అనుకున్నాడు కాని ఆమె ముఖం చూస్తే మాత్రం చాలా నలిగిపోయి చెమటలు పట్టి ఎలాగో కనిపిస్తోంది. విజయవైపు అదోలా చూస్తూ విజయ చెప్పినట్లుగానే సిజర్ తెచ్చి ఆవిడ చేతికిస్తూ ఉంటే, నా కళ్ల దగ్గర పాప ఉంది, బొడ్డు దగ్గర కొద్దిగా అంటూ వేలితో ఎంత మిగిల్చి కత్తిరించాలో చూపించి దారం కట్ చేయమని చెప్పింది. నేనా, నాకు తెలీదు అని దూరం జరిగాడు. నీకు పాపని చూడాలనుంది కదా, గట్టిగా మాటలు రాని గొంతుతో అతి కష్టంగా గొంతు పెకిలించి చిన్నగా చెప్పింది. పాప బయటికొచ్చింది. నువ్వలా కట్ చేయకపోతే పాపకు ఊపిరి ఆగిపోతుంది అని చెప్పింది విజయ. తన దగ్గర ఎప్పటికీ హ్యాండ్ కర్చీఫ్ ఎప్పుడూ తన దగ్గర పెట్టుకుని ఉంటాడు. ఫ్రెష్గా ఉన్నది తీసి చేత పట్టుకుని
ఎది పాప అడిగాడు. విజయ జాగ్రత్తగా తన శరీరం కనిపించకుండా దాచుకొని కొద్దిగా తన కాళ్లని బెడ్షీట్తో సహా పక్కకు జరిపే పాప కనిపించేలా చేసింది. పాప ఉంది. ఆ పాపకు నీకు బొడ్డుంది కదా, ఆ బొడ్డు వగ్గర కొద్దిగా దారం మిగిల్చి కట్ చెయ్యి అని చెప్పింది. రక్తపు జిగటతో ఉన్న ఆ పాపను చూస్తూనే ఉలిక్కిపడ్డాడు రుద్ర. అదేంటి రెడ్ కలర్ రంగు పోశారు బేబీకి అడిగాడు. నేను రంగునీళ్లు పోశాను, త్వరగా కట్ చేయి కన్నయ్యా అని దీనంగా చెప్పింది. ఆ పేగును దారం అని చెప్పడంతో విజయ చెప్పినట్లుగానే పాప బొడ్డు దగ్గర ఉన్న పేగును దారం అన్నట్లుగానే కట్ చేశాడు రుద్ర. ఇదిగో ఈ క్లాత్ పాపమీద వేసి పాపను నా మీద పడుకోబెట్టు కన్నయ్యా అడిగింది. ఆ చిట్టి చేతులతో విజయ చెప్పినట్లుగానే బెరుగ్గా అయిష్టతగానే పాపమీద టవల్ వేసి అలా చేత్తో పట్టుకోడానికి ఇబ్బందిగా భయపడుతూనే బొమ్మను కట్టుకున్నట్లుగా పట్టుకుని విజయ గుండెలమీదకి పాపను తెచ్చి పడుకోబెట్టాడు రుద్ర. కొద్దిగా టవల్ తీసి తన మాతృత్వపు చేతుల స్పర్శతో తనివితీరా హత్తుకుని అలా వీపుమీద గట్టిగా కొట్టడంతో కాసేపటికి పాప కేర్ కేర్ అని అప్పుడు ఏడ్చింది. అంతవరకు తన పాప ఊపిరితో ఉందో లేదో అని టెన్షన్గా ఉన్న విజయ సంతృప్తిగా కన్నీళ్లతో రుద్రవైపు చూసి థాంక్యూ కన్నయ్యా, నా బంగారం అని కృతజ్ఞతగా చూసి అలసటలో కళ్ళు మూతపడిపోతున్నప్పుడు చెప్పింది. ఇప్పుడు మళ్ళీ శాంతి పెద్దమ్మకు కాల్ చేయవా అని చెప్పి ఆ తర్వాత మెల్లిగా స్పృహ తప్పింది విజయ. రుద్ర ఎవరికి కాల్ చేసినా ఎవ్వరూ ఆ డప్పుల మూతలో వినలేదు. పాప ఏడుస్తోంది. విజయ స్పృహ తప్పింది. ఏం చెయ్యాలో తెలియలేదు ఆ పసివాడికి. వెంటనే హైదరాబాద్కు శివరెడ్డికి కాల్ చేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి హాస్పిటల్ వ్యాన్ ఆ ఇంటి ముందు ఆగింది. అప్పుడే అందరూ గుడి నుండి కూడా వచ్చారు. హుటాహుటిన హాస్పిటల్కు తీసుకెళ్లారు విజయ. పాపను హాస్పిటల్కు తీసుకెళ్లారు. విజయకు స్పృహ వచ్చాక చెప్పింది విని అందరూ షాక్ అయ్యారు. అందరూ రుద్రను ప్రశంసించారు, డాక్టర్తో సహా. విజయ అంత చిన్న పిల్లాడితో ధైర్యంగా చెప్పి తన బిడ్డను కాపాడుకుంది. ఆవిడ ధైర్యానికి కూడా డాక్టర్ మెచ్చుకున్నాడు. ఇంకా ఉంది.